కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ఆంధ్రుల బృహత్ సంహిత సాక్షి వ్యాసాలు 9వ భాగం 19/12/23 వాల్మీకి విశ్వామిత్ర రామాయణ విమర్శ. జంఘాల శాస్త్రి ఆ రోజు తన ఉపన్యాసాన్ని తన ప్రయాణ అనుభవం ఒకదాంతో ప్రారంభించారు. అది తుంగభద్ర తీరంలో ఆనెగొంది వెళ్ళడం, ఆనెగొందికి రామాయణ కథకి ఉన్న సంబంధాన్ని వివరించారు. అది ఒకప్పటి కిష్కింధ అని వాడుక. వాల్మీకి రామాయణంలో ఉన్న కొన్ని స్థల వర్ణనలు అక్కడ సరిపోవడం జంఘాల శాస్త్రిని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అక్కడ శబరి గుహ గురించి ప్రస్తావించాడు శాస్త్రి. సుదుఃఖారోపహణ విశేషాలు చెప్పాడు. సుదుఃఖారోహణ పర్వతం అక్కడ ఉందిట, దాని విశేషాలు చెప్పాడు. పంపా సరోవరం గురించి చెప్పాడు. శబరిని పురస్కరించాడు. అలా రామాయణ ఘట్టాన్ని తాను చూసిన బళ్ళారి ప్రాంతాలతో అన్వయించి పరవశించి శ్రీరామచంద్రమూర్తిని స్మరిస్తూ జంఘాల శాస్త్రి విరుచుకు పడిపోయాడు. ఉపన్యాసం మధ్యలో వాణిదాసు ఇదంతా జంఘాలుటి తక్కువ అనుకున్నాడు. అంతా ఇంటికి వెళ్ళగా అక్కడే గాఢ నిద్రలో మునిగిన శాస్త్రికి సాయంగా సాక్షి పడుకొని ఒక కల కన్నాడు. ఆ కలలో వాల్మీకి మహర్షి కనిపించాడు. అతడే సాక్షి. తను తాను ఆధ్యాత్మిక రామాయణ కర్తగా పరిచయం చేసుకున్నాడు జంఘాలుడు. వాల్మీకి తన రామాయణ కావ్యంలో ఉద్దేశించిన పరమార్థం సరిగ్గా వ్యక్తం కాకపోవటం వల్ల తాను ఆధ్యాత్మిక రామాయణం రాశానన్నాడు. అప్పుడు వాల్మీకిగా తాను ఉద్దేశించిన పరమార్థం చెప్పాడు సాక్షి. వాల్మీకీయ రాముడికి ఆధ్యాత్మ రాముడికి తేడా ఈ స్వప్న వృత్తాంతం ద్వారా అర్థమవుతుంది స్పష్టం. నేను మా సభా కుటీరం చేరేసరికి జంఘాల శాస్త్రి ఉపన్యసిస్తున్నాడు. అంతకు ముందు ఏం చెప్పాడో నాకేమి లోపల కాలు పెట్టేసరికి ఇలా వినపడి, కాళ్ళు తుడుచుకోవటం, ఎలుగుబంటికి తోళ్ళు అక్కడ దొరుకునని గుంతకల్ నుండి వెనకకు రాక ముందుకైపోయా. హొస్పేటలో రాత్రి 2 యాములకు దిగి అక్కడ బండి కుదుర్చుకొని తెల్లవారుజామున 4 గంటలకు మెల్లగా తుంగభద్ర తీరం చేరా. ఆ నది దాటితే కానీ ఆనెగొంది చేరడానికి వీలు. వెదురు బద్దలతో కొట్టిన తూలు మూసిన పుట్టి, అంటే నీళ్లు నదుల్లో కాలువల్లో ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చేర్చేవాడిని పుట్టి అంటారు. నీ పుట్టి మునిగిందంటే అదే. కూర్చొని నదిని దాటించా. అక్కడ నది మిగుల లోతు అని చెప్పారు. చివరికి భయంకరమైన బోడి పర్వతం, కుడివైపున కొంత దూరంలో నది, రాళ్ల నడుమ ప్రవహించడం చేత గలగలమనే హోరు, ఎడమవైపు ఏదో జీవురుమును భయోత్పాతమైన బంధురాంధకారం, మెంట ముసుగుబడి కులుకుతున్న చంద్రరేఖ. పుట్టి అట్టా ఇట్టా ఊగుతూ చిత్త వికారంతో కూడిన గుండె దడగ కలిగి, ఏవిరా భగవంతుడా శిక్షానుభవనానికై పంకోలు పోస్తున్నావా, అంటే తీసుకుపోతున్నావా అని నన్ను ఒకసారి బలాత్కారంగా అణుతుకొని చేసి, ఎలాగో ఆనెగొంద చేరాం. ఎక్కడ చూసినా ప్రబల పాషాణ రచిత మహావిపుల సింహద్వారాలే, రాళ్ల తోరణాలు. ఎక్కడ చూసినా ఆంజనేయ ఆలయాలే. ఎక్కడ చూసినా ఏకశిలా నిర్మిత ఆకాశ స్తంభాలే. ఎక్కడ చూసినా కోతులు కొండ్రముచ్చులే. ఇది వారి కుమారుడైన అంగదుడి పట్టణంట. ఇది వేద భాష్యకర్త అయిన శాయన మాధవాచార్యుల చేత నిర్మించబడిన విజయనగర పురశ్రేష్టానికి శివారు. తుంగభద్ర ఇవి ఒక చెరువు వైపున ఉన్నాయి. విజయనగర విచిత్రాలు అనేక ఉన్నాయి. వాటిని వర్ణించడం మా పని కాదు. వాటిని సూయల్ రాసిన గ్రంథం వల్ల మీరు గ్రహింపగలరు. నేనిప్పుడు చెప్పబోయే విషయాలు వాటి కంటే
విచిత్రాలుగా ఉంటాయి, సావధాన మనస్కులుగా వినమని కోరుతున్నా అన్నాడు. ఆనెగుంది అనేది కిష్కింధలో ఒక భాగం. ఇంద్రపుత్రుడైన వాలి ఏ రాష్ట్రాన్ని పాలించాడో అదే ఇది. అక్కడ ఉండే కత్తిల గోలాంగుల బంధువుకాల సంఖ్యలకు మితి లేదు. కొండలు మిగిలి కిక్కిరిసి ఉన్నాయి. ఇక్కడ వాలి పర్వతం ఉంది, తారా పర్వతం ఉంది, వాలి భండార స్థానం ఉంది, పంపా సరోవరం ఉంది, శబరి తపస్సు చేసుకున్న గుహ ఉంది, వాలి కాష్టం ఉంది. ఇవన్నీ 10 లేక 12 మైళ్ళ ఆవరణలో ఉన్న ఋష్యముఖ ఒక ద్వీపంగా శ్రీమద్ రామాయణంలో వర్ణింపబడి, ఆహా వాల్మీకి ఎలా వర్ణించాడు, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇలాంటి విచిత్రమైన దివ్యక్షేత్రాలను చూడటానికి స్థలజ్ఞులైన విద్వాంసుల సహాయం అవసరం కనుక మేమిద్దరం వైష్ణవులతో మైత్రి చేసుకున్నాం. వారొక రోజులో కిష్కింధాకాండం కంతని ఒక శ్లోకాన్ని చదివారు. అది నాకు బాగా జ్ఞప్తికి లేకపోయినా దాని భావం ఇది. సుదుఃఖారోహణం అనే ఒక పర్వతం ఉందని, దాని శిఖరంలో తూర్పు వైపున ఒక గుహ ఉందని, దానిలో శీత జలాన్వితమైన హ్రదం అంటే మడుగు ఉందని, ఆ పర్వతం శిశునాగ సమన్వితమని ఆ శ్లోక అభిప్రాయం. ఈ వర్ణనం ఎంత యథార్థమో నేను తెలుసుకోవాలని వాళ్ళిద్దరినీ తీసుకొని మధ్యాహ్నం దాదాపుగా 1 గంటకు బయలుదేరు. అది వైశాఖం. ఎండలు నిప్పులు జరుగుతున్నాయి. కాలిన రాళ్లపై నుండి కాలిపోతున్న ఎండ్ల నుండి కాలి దుర్భరంగా వీస్తుంది. ఆనెగొందికొక్క మైలులో ఈ శ్లోకం వర్ణింపబడిన ఈ సుదుఃఖారోహణ పర్వతం ఉంది. ఆ పర్వతం వద్ద బండి దిగి ఆరోహణం చేయటం మొదలుపెట్టి కొన్ని చోట్ల మాత్రం మెట్లున్నాయి. అవైనా మిగల బాగా ఎత్తు. పర్వతం ఎక్కేసరికి కాళ్ళు పడిపోయినట్లయి ఆయాసం చేత గుండెలు కలబడ్డాయి. గొడ్ల నుండి గిరగిర నీరు తిరిగి సుఖదుఃఖారోహణమని సార్థక నామం వాల్మీకి దీనికి ఉంచినాడు అని అనుకున్నా. ఆ పర్వతానికి తూర్పు దిశలో గుహ ఉన్నదని పై శ్లోకం చెప్పబడినట్లుగా ఉందో లేదో అని వెళ్ళటానికి వెళ్ళాం. ఆ గుహాముఖంలో విశ్రాంతి కొంతసేపు తీసుకున్నాం. దాని ముఖం 2-3 నిలువల ఎత్తు కలదై విశాలంగా ఉంది. దానిలో కూర్చుంటే మాకు ఎండలో బహు కష్టపడి వచ్చిన మిగుల చల్లగా ఉండటం చేత ప్రాణాలు హాయిగా ఉన్నాయి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత చలి ప్రారంభమైంది. అలాగే చలి అధికమవ్వడం చేతి నేను గడగడ వణకడం ప్రారంభించి 10 బారలకు అవతల అగ్ని వృష్టి కురుస్తోంది. గుహలో నుండి మేము చలి పొందే వాళ్ళమవుతున్నాం. నా మిత్రుడు నాకంటే ఆ సన్నివేశానికి అలవాటు పడిన వాళ్ళవటం చేత చితుకులు కొన్నిటి ఏరి తెచ్చి శీతబాధ నివారణకై మంట చేశాడు చలిపట. అప్పుడు వడలెల్లా కాచుకున్నా. వంకర పోవునట్లుగా ఉన్న వేళ్ళు తెన్నబడ్డాయి. దగ్గరకు నొక్కుకుపోతున్న దౌడలు వీడిపోయాయి. వడలికి కుదుపు కవరికి కొంచెం కుదురు కలిగి ప్రాణాలు ఇలా సస్థానాలు చేరిన తర్వాత శ్లోకంలో హ్రదం శీత జలాన్వితం అని ఉంది కదా, ఈ గుహలో హ్రదం ఎక్కడుంది అని నేను అడుగ్గా లోపలికి పోదామని రండని వాళ్ళు అన్నారు. అప్పుడు గుహాంత ప్రవేశానికి మొదలుపెట్టి కొంచెం నిలబడి లోపలికి ప్రవేశించాం. కొంత దూరం వంగి వెళ్ళాం. కొంత దూరం కూర్చుండి ముందుకి రేకు. కొంతసేపు సాష్టాంగపడి రోకడి బండలాగా పాకాం. ఇలా కొంత దూరం పోగా అక్కడ గుహాద్వారం కొంచెం ఎత్తుగా ఉండటం చేత లేచి కూర్చున్నాం. గాఢాంధకారం తెరగా వలవల చలి ప్రారంభమైంది. నీటి మీద గాలి జల్లున మొగం మీదకి విసరం ప్రారంభించి నీటి తుంపర పైన పడి చేతులతో తడుముగా ఇసుకయు మరికొంత చాచి ముందు నడవగా వేళ్ళు వంకర పోయే చల్లని నీరు చేతులకు తగి నా మిత్రుడొకడు
కూడా తెచ్చిన చెంబుతో కొంత నీళ్లు ఇచ్చారు. చలి అధికంగా ఉండటం చేత వచ్చిన దారినే తిరిగి మళ్ళా గుహాద్వారం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నా. శిశునాగ సమన్వితం అని శ్లోకంలో ఉంది కదా, పిల్ల ఏనుగుతో కూడింది అనే అర్థం, కానీ అవేవి ఇక్కడ కనపడ. కానీ వర్షాకాలంలో తిరిగి ఆ పర్వతానికి రాగల కాలు పెట్టడానికైనా ఎడం లేనట్టుగా మూరడి రోకటి బండలు ఆ స్థలమంతా పాకుతున్నాయి. శిశునాగం అంటే పిల్ల పాముల్లాగా ఉండే ఈ పురుగులు అని కవి అభిప్రాయపడి ఉంటాడు అనిపించింది. బళ్ళారి జిల్లాలో తుంగభద్రకు ఒకవైపున ఈ పేరు గల పర్వతం, పూర్వం వైపు అంటే తూర్పు వైపున గుహతో, ఆ గుహలో చెరువులో ఉన్నదని భాగీరథి తీరంలో ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ప్రాపంచిక పదార్థ విముఖుడైన వాల్మీకి ఎలా కనిపించాడు. ఎన్ని ధూమ శకటాలుండి, ఎన్ని అశ్వవృషభ శకటాలుండి, ఎన్ని బాటలుండి, బాటసారులకు అరణ్యాదింతగా బహుళంగా ఛేదింపబడి పర్వతానికి ఇలా కట్టాల్సిన యాత్రికులకు ఎన్ని ప్రయాణ సదుపాయాలు చేయబడిన ఈ కాలంలోనే అక్కడకు పోవడం మహా కష్టంగా ఉంది కదా. అలాంటిదప్పుడు త్రేతాయుగంలో దండకారుణ్యం అతి ప్రబలంగా ఉన్న చీమ కూడా చల్లటానికి వీలు లేకుండా, ఎడం లేకుండా చెట్లు వ్యాపించి ఉన్నప్పుడు వాల్మీకి ఈ స్థలానికి స్వయంగా నడచి వచ్చి చూసి రాశాడని చెప్పటానికి అవకాశం ఉందా అని నాకు తోచదు. తపోబలంతో దివ్య జ్ఞాన మహిమతో తెలుసుకొని వ్రాసి ఉంటాడని నేను ఊహించి, ఒక్క ఈ పర్వత వర్ణనమే ఇలా సహజంగా ఉండటం కాదు. ఏ చెట్టుకి ఆ చెట్టు, ఏ పుట్టకా పుట్ట, ఏ గుట్టకా గుట్ట, ఏ కొలనికి ఆ కొలడు, ఏ గుహకా గుహ, ఏ మార్గంలో ఆ మార్గం ఇలాగే సహజంగా వాల్మీకి వర్ణించాడు. నేను ఎక్కడి పెద్దలను అందువల్ల కూడా విన్నా. ఇవన్నీ చూసినవిగా చూడటానికి అవకాశం ఉన్న వస్తువే కదా. ఈ పర్వతం 1 మైలు లోపు దూరంలో పంపా సరోవరం ఉంది. దాని తీరంలోని భగవానుడైన శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కొరకు అతి కరుణంగా విలపించినవ. దాని మిక్కిలి దగ్గరలో శబరి ఉండే గుహ ఉంది. ఆమె తపస్సు చేసుకున్న స్థలం మనోహరంగా ఉంది. ఈ మహానుభావురాలు శ్రీరామచంద్ర దేవ దర్శనానికై చిరకాలం వేచి ఉండి ఎప్పుడు వచ్చునో అని తల ఎత్తి నిక్కి ఏ నిమిషానికి ఆ నిమిషం ఎదురు చూసేటువంటి మహాందోళన అనేక సంవత్సరాలు ఆ పురాణ పురుషుడు ఆ జగద్భర్త వచ్చేసరికి ఎదురుగా పోయి కాళ్ళు కడక్కాలని మహదానందంతో కమండలువు పంపా పవిత్రోదకాన్ని పూరించి ఆ శ్రీమన్నారాయణుడు ఆ సర్వాంగ సుందరుడు ఆకలి కొనువచ్చునేమో అని అందులో మొగము దాడు వారి ఉండునేమో. ఆ కారణంగా అతని వదన చంద్రమండలం కరుణామృతం కొలుకుతూ ప్రసన్నంగా ఉండదేమో అని ఆ దశరథి రామునికి ఆకలి ఉపశమించటానికై మధురాలైన మంజులాలై మరి పరిపక్వాలైనటువంటి ఫలాలను కోసి, ఒకవేళ కర్మంతాలక ఆ పండ్లలో ఏదైనా అరుచిగా కానీ పొల్లగా కానీ ఉంటే ఆ పరమ మంజులాంగుని పళ్ళు పులిసిపోతాయేమో అని భయంతో ఆ పండ్లను కొంచెం కొరికి రుచి చూసి నిస్సందేహంగా ప్రశస్తాలని తోచిన వాటిని భద్రపరిచి ఉంచి ఆ నీలమేఘ శ్యాముని శ్యామలాంగుడు ఆ అజానుబాహుడు నేత్రపర్వంగా రోమాంచకారణంగా ఎదుట బడెనని వడలు తెలియక సాష్టాంగపడి అన్నాడు. అప్పుడు వాణి దాస్ అంటున్నాడు, స్త్రీకి సాష్టాంగం శాస్త్రదూష్యమయ్యా, ఆ సంగతి నీకు తెలియదు కాబోలు. స్త్రీ అప్సరస్సు, స్త్రీ వరస్సేమో భూమికి తగిలినా అన్నాడు. జంగాడు పళ్ళు కొరుకుతో సాల్సాయ మగణ్ణి అపేక్షించి, ఆ మగడు వచ్చిన తరువాత మరొకరిని అపేక్షించి పుత్ర పౌత్ర ధనధాన్యాల ఐహిక సుఖాలను అపేక్షించిన వాడులట్లు
చేయకూడదు. కానీ సర్వసంగ పరిత్యాగి అయిన ఆమె అలా చేస్తే దోషం లేదు తప్ప సాష్టాంగబడి ఆనంద బాష్పాల చేయతని కాళ్ళు గడి పైట కొంగు చేతడిగు పేము ఇటుకలలో పెట్టిన 6 వెల్లగ పండ్లు తేనె అరటి పండ్లు ఒక్కొక్కటి అతని చేతలో పెట్టి అతడు ఆరగిస్తుండగా కొబ్బరాకు వీవనతో చల్లగా విసి అతని పాదాలు మెత్తగా ఉత్తి, మహానుభావ, అహల్యా శాప విమోచన, మోక్ష ప్రదాత, నీ కొరకు ఎంతకాలం నుండో వేచి ఉన్నాను. కళ్ళ కరువు తీరా ఒడలు ఉప్పొంగిపోవ కనపడ్డావు. సీతాపహరణాన్ని గురించి విన్నా. ఇక్కడికి సుమారు 1 క్రోశ దూరంలో ఋష్యమూకంలో సుగ్రీవుడుంటాడు. అతడితో స్నేహం చెయ్యి. అతని వల్ల సీతాన్వేషణ కార్యం జరుగుతుంది. నేను ఇంతకంటే నీకు చెప్పాల్సింది లేదు అని నా జన్మ ఇక కృతార్థమైంది. నిన్ను చూసిన కళ్ళతో ఇంకా ఏ వస్తువుని నేను చూడలేదు. నీకై ఫలాలు అర్పించిన ఈ చేతులతో మరేం పని చెయ్యలే. నీకు అభిముఖంగా నడిచిన ఈ కాళ్లతో నాకింక ఉపయోగము లేదు. నీ వాక్యాలు విన్న ఈ చెవులు ఇతర ధ్వనులు వినవు. నాకు అనుజ్ఞయము మహాప్రభూ అని 3 సార్లు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి అది వరకే ప్రజ్వలిస్తున్న చితిలో పడి ప్రాణాలు వదిలి ఆ రామ పదారవింద భక్త శిఖామణి సమాధి అదుగో. ఆహా, వడలు జలధరిస్తోంది కదా సోదరులారా, రండి, ఇంకా చిత్రాలు చూపిస్తా. ఇదిగో వారి కాష్టం. సాధువుల యోగులు ఎలా దాని చుట్టూ మూగుతున్నారు. దాన్ని తవ్వి వారి యొక్క ఎముకల ముక్కలు ఎలా తీసుకొని కళ్ళకి అద్దుకొని దేవతార్చన పెట్టెలో పెట్టుకుంటున్నారో చూడండి. వారి ఎముకలకు ఎంత పూజ్యత కలిగిందో చూసారా. ఈతడే మహాఘనుడా కాదే. ఈతని ఘనత రావణాసురుని సంక ఇరికుంచి కొన్న 7 సముద్రాల ముంచిన హేతువుతో కలిగిందా? లేదే. దుందుబి రాక్షసుడిని ఖండించటం చేత వచ్చిందా? కాదే. శ్రీరామచంద్ర భగవానుడి చేతిలో మరణం సిద్ధించటం చేత వచ్చిన ఘనత. ఇలా రండి. ఇదే వారి సుగ్రీవ ద్వంద్వ యుద్ధ స్థలం. రామచంద్రమూర్తి సుగ్రీవుడి మెడలో సంకేతానికై గజపుష్పలత వేశాడని రామాయణంలో ఉంది కదా. అదిగో అదే ఆ లత. ఏనుగు గచ్చతీగ అంటారు ఇక్కడ. దీనికి ముళ్ళు లేవు. అటు చూడండి. 7 తాళాల తాళంటే అది తాడి చెట్టు. 7 తాడి చెట్ల విచ్ఛేదనం చేసిన రామబాణ్ తీవ్రంగా పోయి చూపు మేర దూరంలో ఉన్న ఆ కొండను కొట్టడం చేత గుణపంతో పొడిచిన గోడలాగా ఎలా ముర్రి పడిందో చూసారా సోదరులారా. అత్యద్భుతమైన ఇంకొక చిత్రం ఉంది. ఈ పుణ్యభూమిలో అడుగు పెట్టే వాళ్ళకి మనస్సుకు వ్యాప్తి ఉండదు. బుద్ధి అలాగే స్తంభిస్తుంది. ఏదో తెలియని చిత్తవృత్తి ప్రారంభమవుతుంది. పరవశత్వమనే కానీ స్వవశత్వం అనేది ఉండదు. నా తండ్రి అయిన రామచంద్రుడు తిరగడం చేత పవిత్రమైన ఈ అరణ్య స్థలాన్ని నేను మూఢుడిని తొక్కాల్సిందా? కళ్ళకద్దుకుంటాను, ముద్దు పెట్టుకుంటా. అడుగో నా రామభద్రుడు, నా రామచంద్రుడు. తుంగభద్రుడు ఆంజనేయుని చేత కాళ్ళు కడిగించుకున్నాడు. అడుగో సీతాపతి. సుగ్రీవునికి ఏమి దర్శనమిచ్చాడయ్యా? అదిగో హా జానకి అనే ధ్వని వినపడుతోంది. నా తండ్రి ఎక్కడ ఆర్తుడై నా తల్లి కొరకు విలపిస్తాను. హా ఎంత కర్మ! రామచంద్ర, రాజీవలోచన అని అరుస్తూ జంగాతి విరుచుకుపడిపోయా. వాణీదాసుడిది చక్కని అభిప్రాయం. కాలాచార్యులు పొడుము లేకపోవడంతో నోటి వెంట ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలవాడై ఊరికొండిపోయి జంగాల శాస్త్రి లేపదీసి బల్లపై పరుకోబెట్టారు. కవి కాలాచార్యుడు ఇంటికి పోయారు. నేను శాస్త్రి సహాయానికై సభా కుటీరంలోనే పడుకున్నా. జంగాల శాస్త్రి గాఢంగా నిద్రపోయాడు. నేను ఈ ఉపన్యాసాన్ని మెల్లగా ఆలోచించుకుంటూ పడుకున్నా.
విచిత్రమైన స్వప్నం కలిగింది. ఆ స్వప్నం ఇలా ఉంది. నేను లేచి కూర్చున్నా, ఒడలు అట్టే లావై బరివెక్కాయి. ఎద మీద ఏమో కితకితలాడుతూ చూశా. తెల్లని పొడుగు గడ్డం ఉంది. తలపై చెయ్యి వేసుకొని తలలున్నాయి. పక్కన కమండలం ఉంది. కింద శార్దూల చర్మం ఉంది. ఋషి నైతికను కాకుండా ఋషి నయ్యానేమో అనుకున్న. ఎదుట పడుకున్న జంగాల శాస్త్రి నాలానే ఋషిమారిగా మారాడు. అతడు నాతో ఇట్లా అన్నాడు: వాల్మీకి మహర్షి, నమస్కారం. దీర్ఘాయుష్యమగుగా. నీవెవడు అని నేను అడిగా. నేనెవడైతేనేం కానీ నేను అధ్యాత్మ రామాయణ కర్త. రామచంద్ర పరబ్రహ్మ భక్తి చేత నేను రచించిన రామాయణం సమీచీనంగా ఉండకపోవటం వల్ల నేనొక దాన్ని రచించా. రామచంద్రుడు పరబ్రహ్మం, అతనికి సుఖదుఖాదేవు. ఇట్టి జగత్పూజ్యుని, వట్టి నిర్వికారుని సీతావియోగ కారణంగా ఎలా ఏడ్పించావయ్యా? పామరాధముల కంటే అధికంగా ఏడ్పించావే. అది బ్రహ్మతత్వానికి అర్హం కాదని ఎంచలేదా? మనుజుడనేవాడు అనుకుంటే ధీరోదాత్త లక్షణాలకు భంగం కలిగినట్టు రాశావేమిటయ్యా? అది స్వాభావికంగా ఉందా? నా గ్రంథాన్ని నేను ఎలా రాశానో ఎరుగవా? రాముని జ్ఞాన సంపన్నతకు భంగం తీసుకురాలేదు. రాముని పరమార్థతత్వాన్ని అలాగే ఉంచా. అది కాక లోకపావనైన సీతాలక్ష్మిని రావణాసురుడు బలాత్కరించి తీసుకుని పోయాడని చెప్పావు. అది దోషం కాదా? ఆ పతివ్రత అతని చేత అంటనీయ వస్తుందా? మహాస్వాధ్విని అలా అంటిన పాపాత్ముడు వెంటనే నశించిపోడా? కనుక నేను ఈ సందర్భంగా ఎలా వ్రాశానంటే, అరణ్యవాస ప్రారంభంలో రాముడు జానకితో ఇలా అన్నాడు: జానకి, నేనొక చిత్రమైన నాటకం ఆడదలిచా. నువ్వు వైకుంఠంలో మనస్థానంలోకి ఉండు. నీకు బదులు ఒక మాయా సీతను సృష్టిస్తా. దానినే యథార్థ సీత అని భ్రమించి రావణుడు హరిస్తాడు. ఈ సంగతి లక్ష్మణికి కూడా తెలియనీయను అని చెప్పాడు. అట్లాంటి కల్పనం వల్ల యథార్థ సీతకు రావణ స్పర్శ జరగల. కనుక పరమార్థ జాతికి వియోగం లేని రాముడికి దుఃఖం కూడా. నువ్వు చేసిన దోషాలన్నీ నేను ఇలా సవరించాల్సి వచ్చిందయ్యా. రామభద్రుడు యథార్థంగా పరమాత్మ, జానకి నరచిత్తం, దశశిరస్సులు కల రావణుడు ఇంద్రియ దశకం, ఆంజనేయుడు గురుడు, శ్రీరామముద్ర తారక మంత్రం, రామదండయాత్ర పరబ్రహ్మ కృపాప్రాప్తి. ఇది రామాయణానికి వేదాంతార్థం. ఈ అభిప్రాయాన్ని నేను పోషించి రాశా. రామాయణంలో ఉండే పాత్రలలో సీతారాముడిద్దరే ముఖ్యులు. వారిద్దరి స్వభావాలు కూడా ఈ గ్రంథంలో సంతుష్టిగా చెప్పబడిలా. ఆ గ్రంథం ఉత్తర దేశంలో బాగా వ్యాప్తి. ఈ గ్రంథాన్ని దక్షిణంలో ఉన్నట్టు వింటున్నా. దక్షిణ దేశంలో అక్కడక్కడ పారాయణకైన గ్రంథాన్ని ఉపయోగిస్తారు, కానీ ఉత్తర దేశంలో ఈ గ్రంథం ఎవ్వరూ ఉపయోగించరు. ధారాళాంతఃకరణం కలవాడు అవటం చేత నేను ఇలా చెప్పా, క్షమించుము అన్నా. అప్పుడు నేనన్నా, అధ్యాత్మ రామాయణ గ్రంథకర్త, నీ అభిప్రాయాలకు, నీ అంతఃకరణ ధారాళతకు, నీ ఆత్మగౌరవానికి అన్నిటికంటే అధికమైనది సీతారామచంద్ర భక్తికి నేను చాలా ఆనందించి, నాయన రామచంద్రమూర్తి భగవతాతారమని, సీతాదేవి మహాలక్ష్మని నేను గ్రంథాదిలో స్పష్టంగానే చెప్పానయ్యా. నాకు పరబ్రహ్మాందు ఆదరణం కానీ అతన్ని ఏడ్పించడం కానీ కోరికే లేదు నాయన. మనం వ్రాసింది రామాయణం కానీ పరబ్రహ్మాయణం కాదు. వ్రాసింది రామ కథ కానీ పరబ్రహ్మ కథ కాదు. పరబ్రహ్మాన్ని గూర్చి వ్రాయదగిన కథ ఏది లేదు. రాముడు పరబ్రహ్మం అయ్యాడని, కౌశల్య గర్భంలో పుట్టాడంటావా? బాల లక్షణాలైన రోదనాది క్రియలు ఆచరించనంటావా? సుఖ దుఃఖానుభవ సాధ్యాన్ని కొండార్జన మనుష్య వ్యక్తి కలగదా? సర్వ విధాలా మనుజుడయ్యాడని ఒప్పుకుంటావా? పరబ్రహ్మత్వాన్ని పరిపూర్ణంగా ప్రచ్ఛాదింపదరచుకుంటే పరమ పురుషుడు పామరుడవుతాడు.
నరజన్మమెత్తిన ఆతుడు నరలక్షణాలు కనపడతదగును గాని నారాయణ లక్ష్యాన్ని కనపడటానికి వీలే. గొల్ల వేషం వేసిన బాపన పగటి భాగవతు డొంకి కర్ర చేత పట్టుకొని పశువులు కాసుకుంటాడు కానీ బ్రహ్మసూత్ర పారాయణం చేస్తాడా? శిష్టరక్షణార్థం దుష్ట శిక్షణార్థం న్యాయ పరిశీలనార్థం రాత్రులలో వీధుల్లో తెరగదగిన రాజు గోచో గొంగడులు దంచి బిచ్చగాడై ముష్టి రూపు ముష్టి తూపు ముష్టి మాట కలిగి ప్రచ్ఛన్నుడై ప్రవర్తించాలి కానీ కిరీటాంగధారి చతురంగ సేనా సమేతుడై సర్వాధికారి అయి చరించవచ్చా? రాధాకృష్ణ వీధి నాటకంలో కృష్ణ వేషధారణం మనచే పంగనామాల అయ్య బాడిద కర్రల మోపునెత్తి మీద పెట్టుకొని ముక్కున అడ్డబాస ఉంచుకొని ముఖారి రాగాలాపం చాలాదు కానీ నాలాయిర పఠించదగున స్థితికి అనుకూలమైన వేషం వేషానికి అనుకూలమైన భాష ఉండటం తగులు కానీ సాకివాడు సవారినెక్కి సాకిరేవుకి పోవడం సందర్భంగా ఉంటుందయ్యా. కాషాయాంబరధారి కళాశాస్త్ర ప్రశంసం చేయదగున దేశకాల స్థితుల కర్హంగా ఉండటం చేత అధిక యోగ్యతావధి రాజుకు రత్నరచిత సింహారం కిరీటం ఎంత అర్హ అలంకారం. ఆ పొరివాడికి నెత్తిపై మట్టి తట్ట అలాంటిది. కృష్ణాలయంలో వేదఘోష ఎట్లా తగ్గుతుందో వేశ్యా వీధిని గీత సాధనం అలా తగ్గుతుంది. బాల్యావస్థలో చిటి రోదన ధ్వనుడు ఎంత ముద్దో, యుద్ధావస్థలో సమర సూర్యుని సింహగర్జనం అంత ముద్దు. నాయన పరబ్రహ్మతత్వాన్ని నేను ఏడిపింపను లేదు, అది ఏడవను లేదు. ఏడ్చిన అతడు పరబ్రహ్మతత్వాన్ని మరచిన రాముడు. అతడు ఏడ్బదగింది కనుకనే ఏడ్చా. ఏడ్బదగిన జ్ఞానముండి ఏడ్బదగిన స్థితి ఏడ్బదగిన సాధనం ఉంటే అతడు ఏడవకుండా ఉండటం దేశకాల విరోధమని నేను ఏడ్పించా. నాయన ధీరోదాత్తుడు ఎవడవుతాడు అని ఆక్షేపించావు. ధీరోదాత్తుడు నల్లరాయి కాడే, ఉక్కుతనక కాడే, వజ్ర ఫలకం కాడే, రక్తమాంసాలను సుఖదుఖాలు కలవాడేగా, మనిషి కోటివులోని వాడేగా, బతికి ఉన్నవాడేగా, ప్రాణహీనుడు కాడుగా, ఆపత్ సంహర్షితుడు, ధైర్యశాలి, శాంతుడే కానీ కన్నీరు లేనివాడు కాడే, హృదయం లేనివాడు కాడే. నాయనా నీ అధ్యాత్మ రామాయణంలో మాయా సీతను సృష్టించి ఆమెనే రావణుడు ఎత్తుకుపోయినట్టు చెప్పావుగా. రామాయణానికంతకు రసము సీతమ్మ శోకం కదా. సీతమ్మని రామాయణుడి తీసి స్వాదేశేశావు, అంత సాహసం చేశావు. ఎంత పని చేశావయ్యా. ఇక రామాయణంలో జీవమేముంది? మాయాసీత కలిబొల్లు ఎక్కులు ఎవరిని చూస్తుంది? భగవానుడైన రామభద్రుడు ఇంకా భార్య వియోగమేది? భరింపరాని ఆపదలేవి? భార్యను భద్రంగా ఒకతో దాచుకొని దొంగ భార్యను లంకాధీశుడికి బుద్ధిపూర్వకంగా అంటగట్టి హాజానికి ఎక్కడికి పోయావు అని పైకరుస్తూ మాత్రమే కానీ కళ్ళలో చెమ్మ అయినా లేని, లేకపోతే కంపమైనా లేని, గణంలో గద్గద స్వరమైనా లేని, హృదయంలో రసమైనా లేని, పట్టిదైన చప్పనిదైన రానిదైన శుష్కమైనటువంటి తెచ్చిపెట్టుకున్నదైన నాటకంపు అంగుటకై బూటకంగా కళ్ళు పొడిచి పుట్టించుకున్న దానైన దుఃఖ ఛాయాదేశం తప్పనిసరిగా తూచువారులను మోసం చేసే ఉద్దేశంతో భరుస్తూ రాముడు మానవుడైననేమి, భగవానుడైననేమి, పరబ్రహ్మమైననేమి ప్రజాభక్తి గౌరవాధికత పొందగలదా? ప్రాణికోటి పూజా పాత్రత పొందగలదా? నా రామాయణంలోని రాముడు మనుజుడై యథార్థంగా హరింపబడిన ఇల్లాది కోసం కారణం కరుణగా విలపించడం తప్పైనప్పుడు నీ రామాయణంలోని రాముడు పరబ్రహ్మమై ఇలాంటి కళ్ళబొల్లి గంటె భాగవతం ఆడటం నీకు తప్పుగా తోచలేదయ్యా. పరబ్రహ్మమై ఉండటమే కాక పరబ్రహ్మమని తాను తెలుసుకున్న శ్రీరాముడి శివధను ఖండనం ఎంతవని
అది మాయా మనుష విగ్రహమై రాముడి శ్లాఘాపాత్ర. పరబ్రహ్మమైన నీ రాముడికి పితృవాక్య పరీక్ష ఏమంత ఘనం. విస్మృత ఆత్మీయవా పూర్వజ్ఞానుడైన నా రాముడికది సర్వ ప్రజాశర కంపనార్థం. పరబ్రహ్మమైన నీ రాముడికి సాకేత రాష్ట్ర త్యాగం పెద్ద గొప్ప ఏమిటయ్యా. ప్రకృతి ఛంద తేజస్సంపన్నుడైన నా శ్రీరామ చక్రవర్తికి అది అద్వితీయ మహోదారతా సూచక. పరబ్రహ్మమైన నీ రాముడికి రావణవధ ఏమంత విశేషమయ్యా. అమోఘ సాయకులకి నా కోదండ రామ భూపతికి అది అత్యంత పౌరుష ప్రభాభాసకం. నాయన, రాముడు పరబ్రహ్మమవుతాడు, కానీ పరబ్రహ్మ జ్ఞానంలో రాముడు వర్తించటం రాముడి తప్పు. అతడులా వర్తించానని ప్రజలకు బోధించటం కవియగా నీ తప్పు. ప్రజకే కాదు, నాకు కూడా రాముని పరబ్రహ్మత్వంలో అంత జోక్యం లేదు. రాముడు రాజీవలోచనుడు, నీలమేఘ శ్యామలదేవుడు, జానకీనాథుడు మా ఎదుట కనపడాడు, కానీ మేమతని కాళ్ళు కన్నులు కద్దుకుంటాం. అతడు మా రక్షకుడు, అతడు మా గురుడు, అతడు మా తండ్రి, జానకమ్మ మా తల్లి, మేమందరం అతని బిడ్డను. అతడు మాలోని వాడు, మేమతని వడవదారం. అతడు సర్వసద్గుణ గుణాలంకృతుడు. మా తల్లి పైట చెరకు పట్టుకొని కొందరు వారి వెంట పోతూ ఉంటారు. అతడు దుష్టుడైన రావణుడిపై బాణం వేయ మేము ఆ అసలునిట్టు తంతాం అని నిద్రలో వడలు తెలగయ బల్లపై తన్న కాలు చిలుక బొర్రో అని ఏడుస్తూ లేచాను. అది కళ. 27 వేదాంత ఉపన్యాసం. ఒక ఊళ్ళో ఒక వేదాంతి గారి ఉపన్యాస విన్యాసం. ఆ ఉపన్యాసం విని సత్రంలో చేరిన రకరకాల సంసార శ్రోతల ప్రతిస్పందనలు జంఘాల శాస్త్రి ఒకసారి చమత్కారంగా చెప్పారు. మృత్యువు ఏ క్షణాన మీద పడుతుందో తెలియని దశలో పదికే మనం ఏమిటేమిటో సేకరిస్తాం, జాగ్రత్తలు పోతాం, కట్టుదిట్టాలు పడతాం, రక్షించుకోవాలనుకుంటాం. కానీ శ్రీనారాయణమూర్తిని నమ్ముకోవడం ముఖ్యం, క్షేమకరం అని వేదాంతి గారు ఉదాహరణ పూర్వకంగా, లలితంగా, సరళంగా వైరాగ్యం ప్రజల హృదయాల్లో నాటుకొనేలా చెప్పి సమసారి. జంగాల శాస్త్రి సభ నుంచి సత్రానికి భోజనానికి వెళ్ళి ఆ ఉపన్యాసం ఊపులో ఉంది. అక్కడ చేరిన వాళ్ళంతా పెదవుల మీద మహావేదాంతం పలికించటం ప్రారంభించారు. అంతలో రైలు స్టేషన్కి వెళ్ళిన ఒక నోరున్న వితంతు కూతురుతో అల్లుడితో సత్రానికి తిరిగి వచ్చి ఆ వేదాంతాన్ని, అతని ఉపన్యాసాన్ని పడతెట్టడం మొదలుపెట్టింది. జంగాల శాస్త్రికి చిత్రంగా ఒక కళ వచ్చి అందులో ఈ వేదాంతి ఆ వితంతు శృంగార సన్నివర్తులైనట్టుగా కనపడింది. తెల్లారాక కళ కరిగి ప్రపంచంలో పడ్డాక పెద్దరెడ్డి గారింటికి వెళితే తేలింది ఏమిటంటే, ఆ వేదాంతికి రాత్రే చేతికి దొరికిన ధన కనకాలతో ఉడాయించారు. జంఘాల శాస్త్రి ఈ ఉదంతం చెప్పి మనిషి ఆడే మాటకి చేసే చేతకి సంబంధం ఎంత నికృష్టంగా ఉందో గుర్తు చేసి, జంగాల శాస్త్రి సభలో ఆ విషయాలు ఇలా ఉపన్యాసంగా నేనొక ఊరిలో ఆ ఊరికి ఆకస్మికంగా ఒక వేదాంతి వచ్చాడు. అతడు నిఘాగా తెలిసినవాడని, ఏదైనా ఒక ఉపన్యాసం ఇవ్వమని ఊరి ప్రజలు పాపం కళ్ళ వేళ బతిమాలారు. అతడు ఒప్పుకొని ఆ ఊరిలో ఉన్న దేవాలయంలో కూడిన సభకలో ఇలా పలికారు: సోదరులారా, ఏదైనా చెప్పమని మీరు నన్ను కోరారు. మీకు తెలియని దాన్ని నేను మాత్రం ఏం చెప్పనయ్యా?
ఏదైనా వింతైంది చెబితే కానీ మీకు హితవుగా ఉండదు కదా. న్యాయం ఆలోచిస్తే లోకంలో మన చర్యల కంటే వింత అయింది ఇంకేమైనా ఉందా? సాయంకాలంలో భోజనానికి ఏం కావాలి, ఉన్నాయా లేవా అన్ను మనం పగలే చూసుకొని వాటిని తెచ్చి అప్పటికప్పుడు జాగ్రత్త పెట్టుకుంటున్నాం కదా. ఇతర రోజుల్లో తరచుగా దొరకని అల్లం, నిమ్మకాయలు మొదలైన వాటిని సంతనాడే సేకరించి పైవారపు రోజుల కరికి భద్రపరుచుకుంటున్నామా? మా సొంతాలు సేవకులకు ఇయాచిన వేతాలన్నీ మొత్తాలను, నీటి పన్ను మొత్తాలు మొదలైన వాటి ముందే తీసి వేరుగా ఉంచి మిగిలిన ఆదాయ వ్యయాలనే ఖర్చు చేస్తున్నామా? వర్షాకాలం వస్తుందనుకోండి, వంట చెరుకు దొరకదు. దొరికినా పచ్చి పొరలతో పొయ్యి మండదు. భోజనానికి ఇబ్బంది కలుగుతుందనే భయంలో వేసవి కాలంలోనే ముందుకు సరిపడ కర్రలు నిండబెట్టి భద్రపరుచుకొని జాగ్రత్త చేస్తాం కదా. వర్షాకాలం ఇటు అటు పోయి కూరలు మొదలైన ఆహార పదార్థాలు తెచ్చుకోవటానికి వీలు కాదని కూరగాయలు, వడియాలు, అప్పడాలు పెట్టుకొని అటకల మీద మూసి పెట్టుకొని దాస్తున్నావా? కొత్త ధాన్యాలు వచ్చే వరకు కనిపెట్టి ముందు సంవత్సరానికంతకు సరిపోయే దినుసులను కొని గాదెల్లో పోస్తున్నా? పురుగులు కడుతున్నామా? 18 ఏళ్ళు వచ్చేసరికి కొడుకుల ప్రక్కలోకి భార్యలు ఉండాలని, లేకపోతే వారి ప్రపంచ సుఖానికి కొరత ఏర్పడుతుందని 14 ఏళ్లకి 8 ఏళ్ల పిల్లలను వాళ్ళకి ముళ్ళు పెట్టి పెట్టిస్తున్నామా, పెళ్లి చేస్తున్నామా? ఇలా మనం సర్వప్రాపంచిక వ్యవహారాల్లో కూడా ముందు కొలది కాలంలోనే, దీర్ఘకాలంలోనే రాబోయే అవసరాన్ని దూరదృష్టినే గ్రహించి అలాంటి అవసరంలో మనం సుఖంగా ఉండటానికి ఎలాంటి ఏర్పాటు చేయాలో అలాంటి దాన్ని తగిన శ్రద్ధతో, దీక్షతో ప్రస్తుతం మనం చేసి జాగ్రత్త పడు. మీకు పై సంవత్సరం పై గోనెలకెక్కించిన గోధుమలు కొరవడు మృతి మీ గొంతు కొరకకుండా అనే ధైర్యం మీకు కలదా? మీరు భద్రపరిచిన అప్పడాలు మీ భార్యలు నిప్పుపై వేసి కాలుచ్చే వరకు మిమ్ము మీ కొడుకులు చితిపై పెట్టి కాల్పకుండా ఉంటారనే నమ్మకం మీకు ఏమైనా ఉందా? మీరు విత్తనాలకై వేరుగా దాచి ఉంచిన బినువులు దానిపై పడకముందే, భూమిపై పడకముందే మీ ఆత్మశాంతుల కొరకు మీ మాసికపు బ్రాహ్మణుడికై మాస చక్రాల కింద ఉపయోగింపబడవని విశ్వాసం మీకు ఏమైనా ఉందా? అంతవరకు ఎందుకయ్యా మీరు మీ వంటవారితో సాయంకాలం వరకు దాచి ఉంచుమని చెప్పిన నెల్లాకు మజ్జిగుబులు మీ నోట్లో పడకముందు కుశ సంయుత గంగోదక మనసాన తీర్థముగా మీ నోట పడదని మీకు నమ్మకం కల్లా? అంటే తులసి దళాలతో దర్భలతో నోళ్ళు మీచుతో, అంటే చివరికి చచ్చిపోయే ముందు నోట్లో వేసే తీర్థం పడదని అన్న గ్యారెంటీ ఉందా? ధర్మరాజు పరిపాలన రాజదర్శనార్థమై అర్ధస్వీకరణార్థమై వచ్చిన యాచకుని ఒకని రేపు రమ్మని ధర్మరాజు చెబితే భీమసేనుడు ఆ మాట విని ఏం చేశాడో విన్నారా? ఢంకా భీరి పతాక కాహళ గంఠాది రవాలు మ్రోగింప చెయ్యలేదా? ఎందుకు చేశావని అడిగితే హస్తినాపుర రాష్ట్రం రేపటి వరకు నిలిచి ఉంటుందని, అది పూజ్యులైన ధర్మరాజు భుజ పీఠంపై రేపటి వరకే ఉంటుందని తెలిసింది కదా. రాష్ట్రానికి, రాష్ట్ర జనులకు అనుగు తమ్ముడైన నాకు ఎంతకంటే శుభోదర్కమైన వార్తే ఉంది అన్నగారు అని ప్రత్యుత్తరమిస్తే ఆ మాటలకు ధర్మరాజు విని సిగ్గుపడి ఆ యాచకుడిని పిలిపించి వాడికి కావాల్సింది ఇచ్చి పంపారు. కనుక ముందెప్పుడో కూరలు దొరకమని, కూతురు ఋతుమతి అవుతుందని, పైరు మాపులు పంటలు తగ్గుతుందని, అలాగే ఊరికా పీడ, మాదికా పీడ, మసూచికం లాంటివి పెరుగుతాయని దూరదృష్టితే గ్రహించటారని మీరు గ్రహించి ఏమేమో ప్రయత్నాలు ఇప్పటి నుండి ఆచరిస్తూ నీడలా మిమ్మెప్పుడు ఆశ్రయించి ఉండే గుటుక్కున మింగటానికి అదరు చూసుకునే నిరీక్షిస్తున్న మృత్యువును ఎదుర్కోవటానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? చస్తామనే నమ్మకం లేదా? దృఢ శరీరం,
ఎప్పుడో కానీ ఇంతటా ఎక్కడ చస్తాం అని అనుకుంటున్నారా? వ్యయాధిపతి దశలో సప్తమాధిపతి అంతర్దశలో వచ్చు వరకు, శని ద్వాదశ జన్మలో వచ్చు వరకు ప్రాణం శరీరం నుండి పోవటానికి కారణం లేదని ఊహిస్తారా? గోత్రాలను భేదించిన శని గువ్వరాలెంత? పర్వత ధాతువుల కంటే మీ ధాతువులు ప్రబలాలయ్యా. కాలం ఆసన్నమైనప్పుడు అవి ధూళి అవుతుంటే మీ లెక్కలేమిటి? మిమ్మల్ని కొంతకాలం బ్రతకనిస్తానని మీరు ఊహించిన అష్టమాధిపతులు, లగ్నాధిపతులు మహాకాల చక్రంలో అస్వతంత్రులై పడి మల్లాగేనే గిర్ర తిరుగుతూ గిజ కొట్టుకుంటూ నోరు మూసుకునే నిమిషానికి ఆ నిమిషం నిర్యాణాన్ని నిరీక్షించాల్సినవి కావా? తాను గతి లేక ఏడుస్తుంటే మీ ఏడుపును మానిపించుకోగలడు అతడు. ఏ తుడికి ఆ తుడే కవి చెప్పినట్టు సావు నెక్కంబు బ్రతుకుట సంధియంబే కదా. ఈ నిమిషంలో ఏ విధమైన మరణ లక్షణం అగపడకున్న హఠాత్తుగా పెరుగు మీదపడును, మింగుతున్న మెతుకు తప్పుదారిన పోగును, ఒంటి పోస తేలు ఎక్కుట్టును, శత్రువు చేతి తరువాతిలో తరవారిదో తడుక్కుమని అట్టే ఎగిరిపోవును, టిక్కున కొట్టుకున్న లోపలి గడియారం చప్పున నిలిచిపోతుందో ఎలా చెప్పగలమయ్యా? మరణం ఇలా క్షణం మన వెనక నుండి, మన భుజాల మీద నుండి నిక్కి వంకగా చూస్తూ మనల్ని వెక్కిరిస్తుండగా దీనివైపు చూడటం మానేసి చింతపండులు పెనకల వాటి చూసుకోవడమా? కాలి కింద తాతు కరవటం పొంచి ఉండగా వింటి బద్దతో చెట్టున ఉన్న పిట్టను కొట్టడం వేటగాడు కటికవాడు కాదే. జ్ఞానం ఏ పాటి అయినా లేని వాడే కదా. వాడికి సన్నిహిత సర్పస్థితి తెలియకపోదు, కానీ మనకి సహస్ర శీర్షిక సంకలిత వీకర దుర్విపాకం తెలియదు కదా. తెలిసి ఉండి ఇలా మూఢ చక్రవర్తి శిఖామణులు అవ్వడం తప్పు కాదా నాయన? కళ్ళు తెరవని కడుపులోని గుడ్డుమదు కర్ర చేత పట్టుకొని కళ్ళు లేని కడు వృద్ధిని వరకు కాలహతులై మన కళ్ళ ఎదుట వయోదాధ్యాది విచక్షణ లేకుండా ప్రాణులు ఎగిరిపోతుంటే మనం శాశ్వతంగా ఈ దిక్కుమాల కొంప కనిపెట్టుకొని గల్లగా మనుగుటం కంటే వెర్రితనం ఉందయ్యా. సోదరులారా, అన్ని వింతల కంటే వింత ఇదే. దీన్ని గురించే ఒక కవి ఇలా అన్నాడు: ఐహికములు అశాశ్వతములయు అనుతు మనుదులు అందరిరిగిన అంశమే. అందరెప్పుడు మరతు సంగతి అది ఉండే, మరవకుండా ఆచరించువాడే జ్ఞానాధికుడు. భగవంతుడు మనకిచ్చిన జ్ఞాన దేశాన్ని జనపనార సంచుల మూతులు బిగించడంలో ఉపయోగపడక దైవ ప్రార్థనానికై మన నోళ్లను తెరవటంలో ఉపయోగించాలి. మనకున్న స్వల్ప బుద్ధిని ప్రథమ, ద్వితీయ, తృతీయ గర్భాధానాలలో అమ్ముకోకుండా వైదికోత్తమ కర్మ విధానాల్లో ఉపయోగించాలి. మనకున్న కాసంత చాకచక్యాన్ని కాళ్ళు చేతులు బంధనాలు వేసుకొని సంధి కుక్కే సంఖ్యల తగిల్చుకొని పట్టు పురుగు వలె లోపల గుడుగుడు కుంచాలు ఆడుతూ కాలం వృధా పోనీయకుండా మన బిగించిన తూముళ్లను, గట్టి ముళ్లను, ఏనుగు మెలికలను నిమ్మళంగా సవరించుకొని స్వేచ్ఛగా అంటని కుమ్మరి పురుగుల సంచరించటానికై ఉపయోగించాలి. నాయనలారా, మన ఇచ్చటికి ఉనికి 3 నాళ్ల ముచ్చటైనా కాదు. ఈ మాత్రం భాగ్యానికి ఈ కార్పణ్య లేదా, ఈ అసూయ లేదా, ఈ కడుపు మార్చుకోవటం ఎలా, ఈ దాచిపెట్టడం ఎందుకు, ఈ జంజాటం ఏమిటి? కుళ్ళు నీటిలో పోగులుగా పెరిగి ఒకదాని ఒకటి అంటుపెట్టింది, ఒకదాన్ని కొట్టి కలచి పెట్టుకొని పీక్కునే కుమ్ములాడు పురుగుల కంటే సంసార పంక సమావిష్ట సతీపుత్ర పౌత్ర ప్రపౌత్రాది సన్నిపాతం హేయతరం కాదా? ఎందుకంటే పురుషులు అజ్ఞజీవులు, మనము పురుగులు అజ్ఞజీవులు. వాడికి తెలివిలేదు. జ్ఞానము జ్ఞానదేశమైనా కలిగిన జీవులు.
ఎంగిలాకులు కోతల యొద్ద నక్క పోరాడాలి కానీ మనకి పోరాటం ఎందుకయ్యా? మన మస్తీల జన్ములం, ప్రపంచమింద్రజాలం. ఇక్కడ సుఖ ఆభాసమే కానీ సుఖం లేదు. ఈ బంధాల ఎంత శీఘ్రంగా వదులుకొంటే అంత క్షేమమని అని జ్ఞానంలో మన తలలో కూడా పెట్టలేని మనం గాదెల్లో గోధుమలేమిటి? ఎంతసేపు కాంతా కనకాల పైన దృష్ట ఐహికాలైన వింత వింత మెరుగులపైనే మనం మనసు పరిగెత్తదు. సర్వ జగన్నిర్మాణ పరిపోషణ ప్రణాశన పటిష్ఠుడైన శ్రీమన్నారాయణుడి దివ్యమంగళ విగ్రహ చరణాంబుజ ధ్యానంలో ఇలాంటి తుచ్చమైన మనసు పెట్టుంటే కానీ మనకు గతులు లేవు అని నిర్మలమైన భక్తిని హృదయంలో కూడబెట్టని మనకు పాతర గోతుల్లోకి అప్పగించలేదా? పరలోక ప్రయాణంలో ఏ దారిబత్తానికై పనికొచ్చే అంటారా? పాడు ప్రపంచంలో పాసిన వదిలిపెట్టిన తరువాత మనం పచ్చి పులుసు మెతుకులామన? భక్తి జ్ఞానాలు సత్కర్మాల వలన కుదరవు కనుక సంసార విజయ నాటకాన్ని సత్కర్మమే బీజం. హరిషట్కం మనస్సును ఆవరించి ఆపత్కర్మలకి ప్రోత్సాహపడు. ఈ శత్రువులను ముందు నశింపచేయాలి. ఈ శత్రు షట్కం అత్యంత ప్రబలమైంది. దీన్ని తెగవేయగలవాడి శూరుడు. ఒక కవి ఇలా అంటున్నాడు: పైబడి పులి నడచునావాడు బంటుకాడు, పరుల నెల్ల గెలిచినవాడు బంటుకాడు, లోన బాధించు వైరులలోనుగా వాణి నిర్దించువాడే బంటు. కనుక రామ రావణ వరమది రణము కాదు, ప్రబల భారత రణమది రణము కాదు. రవము సెగ తెంపులేని యార్నాళముల ఎరంగి బ్రేటులదో గుండె రణమే రణం. భక్తి కానీ జ్ఞానం కానీ ఒక జన్మాల్లో వచ్చేది కాదు. సత్కర్మానుష్ఠానములు అవి క్రమంగా పెరుగుతాయి. కర్మ ప్రాబల్యాన్ని గురించి ఒక కవి ఇలా అన్నాడు: సౌఖ్యం మందగలగదలిచిన జనుడు సతం చిత్తశుద్ధిని సుకృతులే సేయవల్. పాప కర్మములను చేయువానికెప్పుడు ఆత్మసౌఖ్యము చేకూరదయ్యా నిజం. ఎంతో నమ్మించి నీలో వసించునట్టున్న ప్రాణమే నిన్ను బాసి ఉరుకున్నప్పుడు నీది అని చెప్పదగు వస్తువేది ఎక్కడ? అప్పుడు నీ వెంట వచ్చు వస్తువే. ఏమియును కూడరావన్నీ ఇతటే నిలుసు. సుతులు భ్రాతులు బంధువులు స్వతలు సతు తోడబుట్టులు హితులు నీ తోడ రాదు. ధనము రాదయ్యా మొలతాడైనా రాదు. వాంగ్మన కాయముల దేని వలననైన నీవు చేసిన కర్మమే నీది సొమ్ము. ఇదియే వదలని నిన్ను వెంబడించు అద్ది నీది అనతగింది మరేది కాదు. నీడలాగున కర్మంబు నిన్ను విడువదు ఎప్పుడు. దుష్కృతులను ఉపసంహరింపబడదు. ధర్మకార్యంబులెప్పుడు వ్యర్థములు కా. భావి ఫలదాన కలనా విభవాలు అవుగును. అందుచేతనే పుణ్యకార్యంబులెప్పుడు జనులు సేయంగా వలయు. ఈ జననమందు ఆచరించు పుణ్యము ఫలమందు. ముందు నాచరించు పుణ్యము ఫలమందు. ముందు కర్మ ఉత్తర ఫలము మూల కందం ఇప్పుడు చేసింది అవుతుంది. వచ్చే జన్మనానికి బీజం అవుతుంది. సోదరులారా, అశాశ్వతమైన ఈ జీవంలో విశ్వాసం ఉంచక నారాయణ అని ఇప్పుడే అపశకునమని ఆలోచింపక చేయాల్సిన సత్కృతులను ముందెప్పటికో అట్టి పెట్టక 10 సంవత్సరాలు గాఢంగా గ్రామ్య సుఖం అనుభవించిన తరువాత
ప్రాపంచిక వైముఖ్యాన్ని వైరాగ్యాన్ని పొందొచ్చని పానపాత్రలు చేతిలో పట్టుకొని ప్రసవ పర్యంతం ఎక్కెక్క ఉత్తర క్షణమైన నమ్మక ఇప్పుడే ఈ క్షణంలోనే కాలుతున్న కొంపలో నుండి జనులు బయటికి పారిపోయేనట్లుగా సంసార బంధాల నుండి దూరంగా పడిపోవటానికి ప్రయత్నించాలి. మన కాంతలను మనను వేచువారే కానీ ప్రోచువారు కాదు. వేచు అంటే బాధ పెట్టేవారు, ప్రోచేవాడు అంటే రక్షించేవాడు. మన కొడుకులు మన తనువుల మన్ను చేసేవాళ్ళే కానీ మన అజ్ఞానాన్ని సొన్న చేసేవాళ్ళు. నీకు ఎవరితో పని లేదయ్యా, నువ్వు ఒక్కడివే ఏక్ నిరంజన్. నీకొక్క శ్రీరామన్ నారాయణమూర్తితోడే పని. అతడే నిన్ను ఉద్ధరిస్తాడు, అతడే ఆపద రక్షకుడు, అతడే ఉత్తమ గతి ప్రద, అతడే దర్శనీయుడు, అతనే ధ్యేయుడు. అతన్నే స్మరించి పూజించి ధ్యానించి కళ్ళుల చూసి మహానందాన్ని మైమరచి ఉండు. అతడు సర్వప్రపంచంలో ఇమిడి ఉన్నాడని, అతనిలో సర్వప్రపంచం ఉందని, అతడు నీలో కూడా ఉన్నాడని, నువ్వు అతనిలో ఉన్నావని పరమ భక్తితే గ్రహించి సంసారంలో ఉన్న సాంసారిక లంపటతా శూన్యుడవై పొడిచే ప్రాణాలు విడుస్తూ హంసలాగా భగవన్నామాన్ని పాడుతూ పరమ ఉత్సాహంతో భగవత్ పదార విందలగ్న దృష్టితో ప్రాణాలను విడువు. లేదా ఇంకొక మెట్టెక్కగలిగితే, ఎక్కువ కష్టపడగలిగితే సర్వం ఖల్విదం బ్రహ్మ అనే వాక్యాన్ని చెలక పలుకులలాగా సిద్ధమైన అనుభవంతో అనుసరించి అహం బ్రహ్మ, నేనే బ్రహ్మ అనే జ్ఞానాన్ని పొంది తరించు. ఓం శాంతిశ్చ అని పలికి ఆ వేదాంతి కూర్చున్నాడు. సభ ముగిసింది. నేను సత్రంలో భోజనానికి వెళ్ళా. సత్రంలో అనేక జనులు కూడా కుటుంబాలతో ఏవేవో యాత్రలు చేస్తూ బస చేశారు. వారు కూడా ఈ ఉపన్యాసాన్ని నాలాగా దీక్షతో విన్నారు. సత్రంలో తక్కువ కాక నీ జనులు వాళ్ళ భార్యలు కూడా మాట్లాడుకున్న మాటలు నాకు సులభంగా వినపై. ఇంత ఆలస్యమైందేమి అని భార్య అడిగితే 3 నాళ్ళ ముచ్చటైన ఈ పొరలింతలకు ఆలస్యమేమి శీఘ్రమేమి అని విసుగుదలతో భర్త బదులు చెప్పారు. అంటే వేదాంతం అప్పుడే ఎక్కేసినాయి. ఇంకొక వైపు కూర్చుండిన దంపతుల్లో భార్య, మా అమ్మ కడుపు పళ్ళు తీసుకొని వచ్చి తిరిగి కాదేమి, మా అమ్మ కడుపుల వడ్డు తీసుకొని రాలేదేమి అని భర్త అడిగితే, తలలో జ్ఞానం లేనప్పుడు కడుపులో అడుపులేదుకే అని విరుద్ధంగా అతని అత్తగారు ఆ మాట విని, అవునయ్యా నీకు కూతునివ్వడమే మొదటి అజ్ఞానం, తర్వాత నీ కొంపలు పట్టకూటికై చేరటం 2వ అజ్ఞానం, నీ చేత మాటలు పడుతూ ఇక్కడ ఉండటం 3వ అజ్ఞానం. ఇలా అని మూట తీసుకొని రైలు స్టేషన్కి పరిగెత్తి ఆ దంపతులు ఆమెను శాంతింపజేయటానికి కూడా వెళ్ళారు. ఆ సత్రంలో మరొక భాగంలో ఒకటి భార్య ఇలా పిలుస్తుంటే పోతారేమిటండి అని గద్దిస్తే, మీరు మమ్ము వేచువారే కానీ ప్రోచువారు కాదు అని భర్త ఆ రాత్రి వేదాంతిగా చెప్పిన మాటలు ధుమధుమలాడుతూ బదులు చెప్పారు. లోపల వంట చేస్తున్న ఇంకొక కాంత గుమ్మం దగ్గర మోకాళ్లపై తలపోసి దిగులు పడి కూర్చున్న భర్తని ఏమండోయ్ అని పిలిచి, వడియలు నేతిలో వేయించనా అంటే, వేగిన వడియం నా నోట పడేసరి నేను మృత్యువు నోట పడకుండా ఉంటాను అనే విశ్వాసం నీకుంటే వేయించు అని భర్త 3 సమాధానం చెప్పారు. ఈ వడియాల వైరాగ్యం, ఈ అటుకుల ఆభిముఖ్యాభావం, ఈ వేటు ప్రోచల వెరిధోరణి వేదాంత ఉపన్యాసోద్భవ తాత్కాలిక ప్రాపంచిక విముఖత విలాస మాహాత్య మహాంబోధి బుద్బుదాలని నేను అనుకున్నా. వీరికి సరిజ్వరము పోలి 2 జాములు మాత్రమే ఉండి
ఊపిరి విడిచేదాకా ఊపి విడుస్తుందని, వీరికి సహజ ఉష్ణతాప సన్నివేశం సంభవించిన వెంటనే ఇలాంటి పొలి తిరగ కాకుండా వీరి భార్యలే తీయని నేలవేము కట్టు మాత్రలు వేస్తారని నేను ఎరిగిన వాడని అవటం చేత తటస్థుడిగా ఉండిపోయాను. ఇంతలో రైల్వే స్టేషన్కు పోయిన వితంతువు పుత్రిక జామాతతో సత్రంలోకి తిరిగి వచ్చి, వీడిల్లు మాసిపోను, వీడి వేదాంతం పండు వంటి కాపురాన్ని పారద్రోయి బయలుదేరాడా, అత్తగాండ్రను ఆడబెట్టడానికి అవతరించాడా, నాకు కనబడితే వదేని వాడు కనబడితే రోకలి పుచ్చుకొని తల చెత్తక్క కొడత అని వేదాంతిని అడ్డమైన తిట్లు తెచ్చడం మొదలుపెట్టింది ఆ ముసలాడు. ఈ విధంగా తంతూపన్యాస చక్రవర్తి వేదాంతపు విరుగుడు మాటలు వినటానికి చుట్టూ చేరారు. అందరూ తలక అక్షత ఆ వేదాంతిపై వేశారు. నా దృష్టి ఆ ముముక్షువుపైనే ఉండటం చేత అతని స్వప్నంలో చూశా. ఆ మహానుభావుడు నా ఎదుట కాషాయాంబరధారి అయి జటామౌళి అయి నిలబడ్డాడు. వచ్చిటావా స్వామి, సంసార ఘాతక నపుంసగాధమ అని ఆ వితంతువు ఆ ముసలాయుధమై ఒక్క పూటదని మూతి మీద పొడిచి ద్వంద్వరహితుడైన తాపసాగ్రగణ్యుడు ముసి నగవుతో ఆ అనాథను కౌగలించుకొని తడుకుమంతలు తెల్లని ముసుగెగిరి ఆమెకు అసలు ఇల్లంతా ముంత కొప్పు పడిపడి రాగి పట్టాలు రత్న కంకణాలుగా మారాయి. అడ్డకట్టుపై కట్ట బిగింపు అయింది. చేతిలోని రోకలి కింద పడి మంచమైంది. ఇలాండ్ర ఆక్రందలు ఆ పూర్వ దంపతుల మంచం పట్టు లేని మిథునపు విజయాలు తీసుకుంటున్న తంబూలాలు, మువ్వ గోపాల పదాలు పాడేవాడు, అన్యోన్యంగా గంధాలు పూయించేవాడు, గైర్య వయసి నాటుకలకై మెడుకులాడిన ఆ బోడి పన్నీటి మిఠాయి ఆపహరించు ఆ బోడి అయింది. కాలమహిమ చెప్పదెబ్బ తిన్న విప్రనారాయణ విటత్వం పోయి వదిలి భక్తిత్వం ఎలా వచ్చిందో, రోకటి పోటు తిన్న వేదాంతికి లోకాతీతత్వం వదిలి ప్రాకృతత్వం వచ్చింది కాపో అని స్వప్న ధోరణి నేనేమో అనుకుంటుండగా చెవులు గింగిరమని ఒక్క ధ్వనితో మేలుకొని, అది 6 గంటల ఫిరంగి ధ్వని. తెల్లవారింది. కనిన దుస్వప్నాలకు పరితపించే కాలకృత్యాలు నిర్వర్తించుకొని పెద్దరెడ్డి గారి ఇంట బస చేసిన వేదాంత గారిని చూడబోయా. బందర్లో మధ్యాహ్నం 12 గంటలకి రాత్రి 8 గంటలకి ఫిరంగికి గుండు పేలుస్తూ ఉండేవాడు. దాదాపు 1970 దాకా నాకు తెలుసు. ఆ తర్వాత ఉందో లేదో నాకు ఇప్పుడు. రెడ్డి గారు వాకిట్ తటపటాయిస్తూ వేదాంతిని చూశారా ఆయనే నన్ను అడిగారు. లేదన్నానే. కొంతసేపటికి అక్కడికి అనేకులు బిలబిలా మూగారు. వర్తకుడి ఇంటిలో రత్నాభరణాల పట్టె కనపడలేదు. కాపురం చేస్తున్న కోడలు కనపడలా. మహామాయగా ఉంది. అప్పుడు నేనేమీ తోచక అందరూ విచారిస్తుండగా 2 రక్షక భటులు ప్రవేశించి వేదాంతి వేషంలో ఇక్కడికి వచ్చిన వాడు ఏడి అని అడిగారు. పారిపోయాడని చెప్పగా వాడు విచారించి అతడు ప్రాతనేరగాడని నువ్వు అంటంగానే అతడు ఒక పిల్లను గొంతు నిలు మెడలో నాను తీసుకున్నాడని, అతని పట్టుకోవడానికై వచ్చామని, అతని ఇక్కడ ఊరు చాలా దూరంగా ఉందని చెప్పారు. నరహత్య చేసిన వాడింత సావకాశంగా ఊరూరా ఉపన్యాసాలు ఇవ్వడం సహజం కాకపోవటం వాళ్ళు కొంత అసత్యమాడి ఉంటారని నేను అనుకోను. కానీ నా ఊహను తప్పైనందుకు చింతను. మిత్రులారా, వేదాంతపు వింత చరిత్ర విన్నారు కదా. ఆహా, ప్రపంచ వైఖరి ఎలా ఉంది! ఎక్కడ చూసినా మోసం, ఇంద్రజాలం, టక్కుటమారి. మత వేదాంతాల్లోనని మరింత ప్రబలంగా ఉంటాయి అవి. ఏ విషయంలో కేవలం సత్యం, ఆంతరసారిశుద్ధ్యం పరిపూర్ణంగా అవసంగా, వాటిలో కనుకట్టు గారడి అధికంగా ఉన్నాయి.
మెడలో రుద్రాక్షల, మదిలో మదిరాక్షలు, వదనంలో బ్రహ్మసూత్ర పారాయణం, మదిలో మకరికా పత్ర లేఖనం, పగలు పరిశుద్ధ భస్మరేఖాలంకారం, రాత్రి ప్రమద లాక్షాకారంకారం, ఒక చెవిని భావన ఓంకారనాదం, ఒక చెవిని కాంచీ ఘంటికా క్రీంకారనాదం, ఎడమ చేత ప్రత్యక్ష పార్థివలింగ స్థాపనం, కుడి చేత ప్రచ్ఛన్న వితంతు శర పరామర్శనం, నాలుకపై అమృతాలు ఉలికే భూతదయా బోధకమైన వాగ్వైఖరి, చేతిలో వెచ్చని రక్తపు చొక్కలు గ్రక్కు భ్రూత మారణమైన తలవారి అంటే కత్తి, చేత తాము తాడి కళ్ళు ముంత, నోట టెంపరెన్స్ మూమెంట్స్. అది ప్రజలలో తరచుగా బహిరంగ స్వరూపాలకింత పరస్పరంగా కనిపిస్తుంది. చిత్తంలో ఉన్నది జిహ్వ మీదలే, జిహ్వపై ఉంది లోపలే. శృతిదారి పాటదారి లయదారి వేరైతే గానం శ్రాద్ధంలాగా. మిత్రులారా, ఈ రోజులో శ్రాద్ధభోక్తకు వెళ్ళా, ఆవడలో వేసింది గొర్రె పెరుగు, అప్పటం చేత కాబోలు గొంతుపోయింది. ఇక చెప్పలేను. వారి పైతృక క్రియలో గొర్రె పెరుగు ఉపయోగింపరాదనే సంగతి మీకు తెలియదా? కొన్ని ఉపయోగింపకూడదని నియమం మనకుంది, కానీ అమ్మి మోసం చేయటం కూడా కూడదని నియమం గొల్లవాండ్రకు లేదని మీరెరుగరు కాబోలు. అది దేశిపోయారు. వాణిద గొర్రె బర్రె పెరుగుల భేదం తెలియని మూఢుడు లేడంటూ ఏమేమో సనుక్కుంటూ వాణిదాసు పోయాడు. సభ ముగిసింది. రేపు దివ్య జ్ఞాన మతం మీద వాయింపు ఉంటుంది, చూద్దాం.